అరుణాచలం సినిమాలో రజనీకాంత్కి 3,000 కోట్లు ఉన్నాయని తెలిసినప్పుడు వాళ్ళ నాన్న ఒక వీడియో పెట్టేసి చెప్తారు కదా, రాతనంతా నువ్వు సిగరెట్ తాగుతూ కూర్చోరు ఒక రూమ్లో, తర్వాత నీకు సిగరెట్లు సిగరెట్లో చుట్టాలు అంటే సిగరెట్ తాగితే నీకు సిగరెట్ విరక్తి కలుగుతుంది అన్నట్టు ఇక్కడ కూడా ఏం చేస్తారంటే నాగార్జున గారు మణికంఠన్ హౌస్లోకి పిలిచారు ఫస్టే పిలిచి పెద్ద టిష్యూ బాక్స్ పెద్ద అన్ని పెట్టేసి నీకు నచ్చినంతసేపు ఏడు, ఈ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏడవద్దు, సేమ్ అరుణాచలం కాన్సెప్టే అనమాట. ఆడనేమో ఆయనకు డబ్బులు ఇచ్చి సిగరెట్ ఇచ్చేసి తాగు మళ్ళీ జీవితంలో ముట్టకుండా నీకు నచ్చినంతసేపు తాగమంటే ఆయన ఒక రోజు మొత్తం తాగిన తర్వాత నేను ఇక తాగని చెప్పి వదిలేసినట్టు ఇక్కడ కూడా నీకు నచ్చినంతసేపు ఏడు మళ్ళీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఏడవద్దు అని చెప్పేసరికి నాకు సిచ్యువేషన్ ఎప్పుడు పడితే అప్పుడు రాదండి, మీరు ఫోర్స్ఫుల్గా చెప్తే రాదండి అంటాడు. నీకు సిచ్యువేషన్ చెప్పాలి కదా, సరే ఇప్పుడు మీ ప్రియ నిన్ను గెట్ అవుట్ అని వదిలేసింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు, మీరు అలా అంటే అలా అనిందా, అయితే నేను ఏడుస్తాను చెప్పేసి ఏడుస్తా చేసి అలా కొంచెం కామెడీ బాగా అనిపించింది. అయితే నాగార్జున గారు మనకన్నా చాలా పాయింట్స్ అడగాలి, మంచి కోటింగ్ ఇచ్చారని చెప్పేసి గట్టిగానే ఇచ్చారు. ఎందుకంటే